నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, నెక్స్ట్ సమంత గారి శాకుంతలంపై అందరి కనుదృష్టి పడింది. ఎంత అందంగా ఉన్నారో చెప్పలేం. అప్పట్లో శకుంతల గారు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు సమంత గారిని చూస్తే ఎంత అందంగా ఉన్నారా అని అనిపించేది. అండ్ ఇప్పుడు తనకి 15 కేజీలు ఒరిజినల్ గోల్డ్ వాడారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏంటది అంటే ఆవిడ శకుంతల చాలా అందగత్తెమ్మా. తర్వాత మునికన్య కదా, మునికన్య వేషధారణ వేరుగా ఉంటుంది. ఒకే వస్త్రంతో మొత్తం ఎక్కడ శరీరంలో ఎక్కడ కూడా అశ్లీలంగా ఉండేలా కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. కానీ వాళ్ళ అలంకరణలు ఏంటంటే మెడలో హారాలు గీరాలు బంగారంతో ఉండేవి కాదు, అన్నీ పూలతో ఉండేవి, పూలతోనే ఉంటాయి అన్నమాట. మరి వీళ్ళు ఏం చేశారంటే, మరి గుణశేఖర్ గారికి ఎవరు చెప్పారో ఏమో కానీ మొత్తానికి 15 కేజీల బంగారంతో నగలు చేయించారట. 6-7 మాసాలు పట్టిందట ఈ నగలు చేయించడానికి. ఒక 7 మంత్స్లోనూ నగలు చేయించి శకుంతల గారికి అమర్చి పెట్టారట. మళ్ళీ ఈ నగలు శకుంతలకి ఇచ్చేస్తారు, మళ్ళీ తిరిగి వీళ్ళు తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి ప్రస్తుతం సమంత మాత్రం చాలా యాక్టివ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. అది సో అసలు అంటే శాకుంతలం అనేది ఆ కథను మనం తీసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా వాళ్ళందరూ మునికన్యలు కాబట్టి, సో అడవిలో దొరికే అందమైన పుష్పాలతోనే అలంకరించుకున్నారు. మరి ఈ కథను ఎలా తీసుకురాబోతున్నారు అనుకోవాలి. ఈ సినిమా అమ్మా, ఈ సినిమా దానికి ఏదో కళ పెడతాడు, దానికి డైరెక్ట్గా ఉంది కళ పెడతాడు. రియల్ కాదు కదా. ఆ దుష్యంతుడి గురించి తలుచుకుంటూ ఒక కళ పెడతాడు. కళ పెడితే అంతా బంగారమే. ఆ బంగారు లోకంలో స్వప్నంలో ఆ లోకం అంతా బంగారమే, దానికేముంది, అలా పెట్టవచ్చు కదా. అందువల్ల సినిమాకి కాదేది సినిమాకి అనర్హం. అందంగా ప్రేక్షకులు మెచ్చేలా చెప్పడమే మనకు కావాలి. కానీ ఏంటి ఎంత చండాలంగా ఉందంటే ఆడు ఫెయిల్ అయిపోయినట్టు. మరి జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక మానవుడితోనేమో ఆ దేవకన్య అంతరమే చేస్తుందా, ఎవరైనా అడిగారా? అలాగే జగదేక వీరుని కథ సినిమాలోను ఒక మానవ మాతృలు రాజు, ఒక సామంతరాజు, వాడికేమో దేవకన్య గట్టిగా కౌగులించుకున్నట్టు, నాగకన్యేమో నాట్యం చేసినట్టు, వరుణి కన్యేమో వీచినట్టు, ఇలాగా 4 కన్యలు 4 రకాలుగా సేవలు చేస్తున్నట్టుగా ఉందంటే ఎవరైనా అడిగారా? ఎన్టీ రామారావు కదా ఆ మాత్రం, దేవకన్యకి అయితే మాత్రం ఏముంది, వాళ్ళకంటే ఈయన బాగుండు అంటాం. ఎందుకంటే అలా చూపించామన్నమాట. ఆ ఫీలింగ్ రాలేదు. దేవకన్య నాగకన్య నాట్యం చేయడం ఏంటి, నలుడేమో నాగలోకానికి వెళ్ళడం ఏమిటి, ఈ ఫీలింగే రాలేదు. అంటే మరి ఎంత మైకంలో పడేశారు ప్రేక్షకుల్ని చూడండి. అలాగే ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి నిజంగా అందగత్తి శ్రీదేవి. అట్లాంటి అందగత్తి చిరంజీవిని ప్రేమించింది, అపనీతి నీ దెబ్బని పాట పాడింది. అంటే మీరు ఇది జరిగే ఉంటుంది. టు మేక్ బిలీవ్, అదే సినిమా అంటే. మనం నమ్మించాలి, సినిమాని మనం నమ్మించగలిగినట్టయితే అది గొప్ప సినిమా. ఆ భ్రమలో పడేయాలి, ఆ భ్రమలో ఆ మైకంలో పడేస్తే గొప్ప సినిమా. ఇప్పుడు రంగమార్తా చేసింది అదే, మైకంలో పడేశాడు. ఆ ముసలి వాళ్ళ తాలూకు ఇద్దరు మనోభావాలు, ఆ బంధంలో ఉన్నటువంటి మాధుర్యం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేశాడు కనుక ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. అందరిలో కన్నీళ్ళు ఉంటాయి, అవి బయటకు వచ్చే మార్గమే తెలుసుకోవాలి. తెలుసుకుంటూ వస్తే కన్నీళ్ళు, అందరూ పాసానాలు కాదు కదా. అలాగే ఇక్కడ శాకుంతలం కూడా చాలా మంచి దృశ్యకావ్యం, అందమైన కావ్యం. అందువల్ల ఇక్కడ గుణశేఖర్కి ఎందుకు పుట్టింది అంటే శకుంతలగా సమంత చాలా బాగుంటుంది. తనకి ఏదైనా కొంచెం ఆయనకి ఏదైనా ఒక సినిమాలో విశేషంగా ఉండేటువంటి ప్రక్రియ పరిచయం చేయడం అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు ఉందనుకోండి, ఆ తాజ్మహల్ సెట్ వేసాడు, చార్మినార్ సెట్టింగ్ వేసాడు. అర్జున్ ఉందనుకోండి, మధుర మీనాక్షి టెంపుల్ సెట్ వేశాడు. ఇలాగా ప్రతి సినిమా కూడా ఏదో ఒకటి అంటే ఆ గుణశేఖర్ తాలూకు సిగ్నేచర్, ఆ ముద్ర ఉండిపోయేలాగా
ఆయన చేశాడనమాట. అదే ఈ శాకుంతలంలో కూడా 15 కిలోల బంగారాన్ని నగలు చేయించారట. ఆ నగలు చేయడానికేమో 7 మాసాలు పట్టిందట. ఈ 15 కిలోల బంగారాన్ని కూడా సమంత గారు ఒంటిని ధరించి యాక్ట్ చేస్తారట. ఎట్లా మోసారో మోస్తారు, మరి తప్పదు, బంగారాన్ని మోస్తారు. చేశారేమో. ఇంకోటి అయితే మీరు కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడే కాదు, ఎంతెందుకు అమ్మవారు ఉన్నారు. మరి ఆవిడకి అమ్మవారు బంగారం చూసావా? అమ్మవారి అంటే మీ అమ్మవారి బంగారం చాలా అరుదైన బంగారం ఉంటుంది. మెడలో కట్టల కాసుల పేరు ఒక 2-3 కిలోల బంగారం ఉంటుంది అమ్మవారి తాలూకు మెడలో. అలాగే ఆడవాళ్ళకి బంగారానికి అనుబంధం అలాంటిది, బంగారంతో ఉంటుంది కనుక ఆ తెర మీద చూసినప్పుడు కూడా ఎంత బంగారం వేసుకుని సమంత అని ఆ పాట కోసమే వెళ్తారు. అది ఆ డిజైన్లు ఎలా ఉన్నాయి, ఆ డిజైన్లు ఎలా ఉన్నాయి, మనం ఏమేమి చేయించుకోవాలి. 7 మాసాలు చేశారట ఆ డిజైన్. ఇంకా బంగారం షాపుల వాళ్ళు కూడా ఇది శాకుంతల డిజైన్లు, అది ఇంకా బంగారం షాప్ వారు కూడా ఇది శాకుంతల డిజైన్ అమ్మని చెప్తారన్నమాట. నిజమే, కరెక్టే. ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఇది అనుష్క టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటూ కూడా చాలా హల్చల్ చేసింది. అవునవును. సో ఇక నెక్స్ట్ నుంచి మనకి శాకుంతలం జ్యువెలరీ వస్తుందేమో బయటికి. అవునవును, హారాలు అన్నీ వస్తాయన్నమాట. శాకుంతలంలో కనీసం బ్రాస్లెట్లు అవి పెట్టుకుంటుంది కదా, ఇవన్నీ శాకుంతలం డిజైన్సే వస్తాయి. దండకడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంట్లో ఎన్ని గొడవలు అవుతూ ఉంటాయో ఈ లెక్క. అవును, 15 కిలోల కనుక 15 కిలోల డిజైన్లు వస్తాయి. ఆడవాళ్ళు మాకు బంగారం కావాలి, శాకుంతలంలో లాంటి డిజైన్లు కావాలి, అదే అంతే. ఇప్పుడు మీకు ఎన్ని పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా, ఇది శాకుంతలం డిజైన్స్ మా ప్రత్యేకత అని బోర్డు పెట్టేస్తారు అన్నమాట. అంతే. స్లైడ్స్ ఇవ్వడం, పబ్లిసిటీ ఫ్రంట్ పేజీలో వేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తారు. కనుక ఈ విధంగా ఉండడం కోసం మన గుణశేఖర్ చేసినటువంటి ఒక మెరేకెల్ ఇది. ఇదంతా ఒక పెద్ద మాయాజాలంలో మనం ఉండాల్సింది తప్పదమ్మా. ఎందుకంటే అందమైన మాయాజాలం కనుక తప్పకుండా ఉండాలన్నమాట. ఆవిడ ఇప్పుడు సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓ పక్క ఇది మన ఖుషి సినిమా ఒకటి పూర్తయిపోతుంది, ఓ పక్క శాకుంతలం ఒకటి పూర్తయిపోతుంది. ఇంకా చాలా బ్రహ్మాండంగా తయారైంది ఆవిడ. అంత ముందేదో కొంచెం ఇట్లా ఆరోగ్యం బాగాలేదు కానీ ఇప్పుడు బాగుంది. ఓకే, ఇప్పుడు అన్ని ఆశలు నిజం చెప్పాలంటే శాకుంతలం మీద పెట్టుకున్నట్లే. ఎందుకంటే చాలా ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ఇది. సో దాన్ని సమంత గారు ఒక్కరే హ్యాండిల్ చేయగలరా, భుజస్కంధాల మీద వేసుకోగలరా అనేది. అంటే ఇక్కడ ఎక్కువ బడ్జెటే కాకుండా ఇక్కడ ఏంటంటే శాకుంతలం అనేసరికి శృంగార ప్రధానమైనటువంటి ఒక కథ గనక ఇప్పుడు మామూలుగా సినిమాలోనే శృంగారం ఉంది, కథలోనే శృంగారం ఉంది. ఒక కుర్రాన్ని కూడా మలయాళంలో ఉన్న ఒక మంచి నవయౌవనంలో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చి హీరోగా పెట్టారన్నమాట. కనుక డెఫినెట్గా చూస్తారు, తనివి తీరా చూస్తారు అంటే సినిమాని. అంటే పరిధులు దాటి కూడా చేసి ఉండకపోవచ్చేమో కదా. పరిధి దాటరు. అది అంటే పరిధిని దాటడం అంటే అసహ్యంగా ఉంటుందమ్మా. హద్దుల్లో ఉంటేనే ఆనందంగా ఉంటుంది, కానీ పరిధిని దాటితే ఎలాగవుతుంది? పరిధిని ఎవరు దాటరు, ముఖ్యంగా ఆడవాళ్ళు దాటరు. అంటే మగవాడు ఏదో కకృతి పడతారు తప్ప ఆడవాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారన్నమాట. అయినా గుణశేఖర్ లాంటి డైరెక్టర్ చాలా గొప్పగా చూపిస్తాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం, ఇప్పుడు మా ఖైదీ సినిమాలో ఉంది, రామిరెడ్డి ఎంత బాగా చూపించాడు. ఎంత పెద్ద శృంగారం అది, రగులుతుంది మొగలు పద అంటే ఎంత పెద్ద శృంగారం. అలాగే మన సినిమా ఇది స్వాతి ముత్యంలోను రాధికాను కమల్ హాసను మనసు పలికేది ఎంత గొప్ప శృంగారం. అంటే అంత అందంగా చూపించారు వాళ్ళు, దీన్ని కూడా అలా చూపిస్తారని అనుకుంటా. చూద్దాం ఎలా ఉండబోతుందో. నమస్తే, థ్యాంక్ యూ.